వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ముందు ఒక వీడియో చూపిస్తా, చూపించినాక మాట్లాడుకుందాం. చూసారా ఒక మసీదులో ఎట్లా కొట్టుకుంటాండ్రా? ఇక్కడ చిన్నపిల్లల్ని పెద్దోళ్ళను అందరినేసి ఇంతకంటే ఎక్కువ చూపించను. ఇది సెన్సిటివ్ మళ్ళీ అని చెప్పి మనకు లిమిట్ వేస్తాడు కాబట్టి ఈ వీడియో చాలా మందికి చేరాలి. 10 కిలోల బర్ఫీ కోసం 5 నిమిషాల రణం, 500 పోస్టులు కొట్టుకు చచ్చేదాకా వెళ్ళిపోయింది. మిరట్లో సాయంత్రం ఉపవాసం ముగిసింది, రంజాన్ కాబట్టి ఆ సమయంలో అక్కడ 10 కిలోల బర్ఫీ పెట్టిండ్రు. 10 కిలోల బర్ఫీ పెట్టిండ్రు, తీసుకునే వాళ్ళు 100 మంది ఉన్నారు. అక్కడ జరిగింది సింపుల్ గణితం. తీపి తక్కువ, ఆత్రం ఎక్కువ. నైతికత నిద్రపోయింది, ప్రశాంతత మాయమైంది. మొదట చేతులు చాచారు, తర్వాత తోసుకున్నారు. చివరికి గుద్దులు, కాళ్ళతో తన్నుకోవడం, చెప్పులతో కొట్టుకోవడం దాకొచ్చింది. ఒక్క ముక్క తీపి పదార్థం కోసం మనుషులు క్రూరంగా మారిన పచ్చి దృశ్యం అది. నేను విజువల్స్ కూడా మీకు చూపించా. 5 నిమిషాల గోల అంతే. తీపి నోట్లో కరిగిపోయింది, గొడవ ముగిసింది. కానీ అసలు కదా అక్కడే మొదలైంది. ఈ వీడియో బయటకు వచ్చింది, సోషల్ మీడియా ప్రచారం, యుద్ధం మొదలైంది. చూడండి, ప్రజలు తిండి కోసం కొట్టుకుంటున్నారు, దేశంలో ఆకలి పెరిగిపోయింది, పాలకులు విదేశీ పర్యటనల్లో ఇక్కడ జనాలు ముక్క కోసం ఫైట్ చేస్తారు అంటూ సిద్ధంగా ఉన్న పొలిటికల్ నేరేటివ్స్ వరుసగా బయటకు వచ్చాయి. ఎందుకో తెలుసా? ఇది జరిగింది యూపీలో, యోగి ఆదిత్యనాథ్ ఉన్న ప్లేస్ లో కాబట్టి ప్రభుత్వం మీద ఇట్లా దోషపడేసిండ్రు. ఇక్కడ మొన్న హలీం కోసం ఫ్రీ హలీం ఇస్తే కుక్కల కంటే ఘోరంగా కొట్టుకున్నారు. అందులో మన హిందువులు కూడా ఉన్నారు, దౌర్భాగ్యం. కానీ అది బయటకు వచ్చిందా? రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఉంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కదా. ఇక్కడ ఆకలి గుర్తురావు, లేకపోతే ఇక్కడ నేరేటివ్స్ బిల్డ్ చేయడం గుర్తురాదు. కానీ అక్కడ యోగి కదా ఉన్నది. అయ్యయ్యో, ప్రభుత్వం తిండి కూడా పెట్టే పరిస్థితిలో లేదు ప్రజలకు, అందుకే ఒక్క ముక్క స్వీట్ కోసం కొట్టుకున్నారు అనే విధంగా పోర్ట్రేట్ చేసిండ్రు. అసలు అది జరిగింది ఒక ప్రైవేట్ కార్యక్రమంలో. దాన్ని తీసుకొచ్చి దేశ ఆర్థిక పరిస్థితికి లింక్ చేసేసిండ్రు. ఇప్పుడు సీరియస్గా ఆలోచించండి. అక్కడ కొట్టుకున్నది ప్రభుత్వ రేషన్ కోసమా? కాదు. దేశవ్యాప్తంగా తిండి కొరతకు అది నిదర్శనమా? అస్సలకి కానే కాదు. ఒక చోట జరిగిన గందరగోళం, అదుపు లేక కక్కుర్తి, అంతే. కానీ మనకిప్పుడు నిజం కంటే నేరేటివ్ ముఖ్యం. ఒక వీడియో దొరికిందంటే చాలు, దేశాన్ని కాపాడే హీరోల్లా కామెంట్స్, దేశం కుప్ప కూలిపోయిందని పచ్చి అబద్ధాల తీర్పులు. నిజానికి అక్కడ సమస్య ఆకలి కాదు, క్రమశిక్షణ లేకపోవడం, ముందు నాకు కావాలి అన్న స్వార్థం. కానీ సోషల్ మీడియా గద్దలకు మాత్రం అది దేశ దుస్థితిగా మారిపోయింది. ఇక్కడ గెలిచింది ఎవరు? బర్ఫీ కాదు, నిజం కాదు. ఒక చిన్న గొడవను పెద్ద రాజకీయ ఆయుధంగా మార్చే ఒక మానసిక ఉన్మాదం. 5 నిమిషాలు కొట్టుకున్నారు, మనమైతే 5 రోజులు చర్చిస్తాం. బర్ఫీ అయిపోయింది, కానీ ఇంకా డ్రామా కొనసాగుతూనే ఉంది. అది మన దుస్థితి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ మనవేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.